హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో పొద్దున్న అయితే రెడీ అయితే అయిపోయినా. ఎందుకు రెడీ అయినా అంటే ఈరోజు టెంపుల్కి వెళ్దామని. యాక్చువల్గా నేను నైట్ షిఫ్ట్ చేసిన, స్లీప్ అయితే తీసుకోలేదు. సో టెంపుల్కి అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయినా, బైక్ రెడీ అయితే అయిపోయినా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. ఈరోజు ఏదో స్పెషల్ అంట. సో మా అమ్మ అయిపోయింది. సో టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినా. స్టార్ట్ అయిపోయి టెంపుల్ నియర్ బై దిగలో చూసుకొని దర్శనం చేసుకున్నా. రామాలయం టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత నేను అలా బయటకు వచ్చేసా. సో అలా అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం కదా. నెక్స్ట్ ఏమో నేను వర్క్ చూసుకుంటే మా ఫ్రెండ్ వాడు గుర్తొచ్చాడు. వాడు ఒక పని చెప్పాడు అనమాట, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పేసి. అలా టెంపుల్కి వెళ్ళి వచ్చి బండి మీద అలా వెళ్తుంటే ఆ ఫీల్ వేరు మామ. నాకైతే కొంచెం బెటర్ అండ్ హ్యాపీగా ఉంది. ఏదో చూసుకుందాం ఏమవుతుందో ఈ ఇయర్. మంచిగానే కోరుకున్నా, మంచి జరగాలని చెప్పేసి. చూద్దాం, లెట్స్ సీ. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటో ట్రాఫిక్ ఫుల్ అంటే ఫుల్ ఉంది హైవే మీద. చూశారు కదా ట్రాఫిక్ అంటే ఎలా. ట్రాఫిక్ అంటే హైవే, హైవే అంటే ట్రాఫిక్. చూడండి ఎలా ఉందో ట్రాఫిక్. సో ఈరోజు ఏంటో మరి ట్రబుల్ ఏంటో, ట్రాఫిక్ అలా ఉంది. సో గైస్, మొత్తానికైతే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చా. ఈరోజు నైట్ డ్యూటీ చేశాను కదా. నైట్ డ్యూటీ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాను. టెంపుల్కి ఈరోజు వెళ్ళడానికి కారణం వచ్చేసి మా అమ్మ నాకేం చెప్పిందంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి అంట. సో టెంపుల్కి వెళ్ళమంది, టెంపుల్కి వెళ్ళాను. రెస్ట్ తీసుకోవాలి యాక్చువల్గా నేను. బట్ టెంపుల్కి వెళ్ళి వచ్చాక స్లీప్ వేద్దాం అనుకుంటున్నా. బట్ దాంతోపాటు నాకు వర్క్ ఉంది, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. అది కూడా ఒకడు హెల్ప్ అడిగాడు. వాడు ఎంఎస్సీ చేస్తున్నాడంట. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాలేజ్ సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ నుంచి పోస్ట్ ఆఫీస్లో స్పీడ్ పంపించేస్తే అయిపోద్దని చెప్పేసి నన్ను అడిగాడు. అలా చేస్తాను లేరా అని చెప్పా. ఇప్పుడు టైం వచ్చేసి 9:38 అవుతుంది. సో ఆ వర్క్ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ స్లీప్ వేసిన తర్వాత లంచ్ తర్వాత వర్కౌట్ చేస్తా 3-4 కలా. మళ్ళీ స్లీప్ వేసి 3-4 కలా లేచి వర్కౌట్ చేస్తా. లేదంటే స్టడీ హాల్కి వచ్చేసి అవుతా. ఎందుకంటే 4th ఎగ్జామ్ ఉంది కదా. అండ్ నాకు టైం చాలా తక్కువనే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫస్ట్ అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్దాం. సో ఫస్ట్ నాకు వేస్తున్నా పోస్ట్. సో గైస్, నేను వచ్చిన పని సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి స్లీప్ అయితే వేస్తా. సో నెక్స్ట్ ఈవినింగ్ కలుసుకుందాం. Twenty-four hours later. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గాయ్స్, నైట్ అయితే చూసారు కదా, ప్రిపేర్ అయితే అయ్యాను కొంచెం అలా. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5:35 అయితే అవుతుంది. సో నేనైతే రెడీ అయితే అయ్యాను. సో ఎగ్జామ్కి అయితే వెళ్తున్నా ఇబ్రహీంపట్నం దగ్గర. సో బైక్ మీద వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ దగ్గర మాట్లాడతా. సో టెంపుల్ దగ్గర లైట్గా బయట నుంచి మొక్కున్నా. వెళ్దాం, మంచిగా రాద్దామని కోరుకుంటున్నా. మంచిగా రాస్తాను అని కోరుకుంటున్నా. లెట్స్ సీ ఏం జరుగుతుందో నాకు తెలీదు, ఎలా రాస్తానో నాకు తెలీదు. ఫస్ట్ అటెంప్ట్. లెట్స్ గో. టోటల్ బ్లాగ్ ఏం కనిపించట్లేదు. సో గైస్, మొత్తానికి ఎగ్జామ్ రాసి బయటకి అయితే వచ్చేసిన. ఓ పక్కన ఆగి మాట్లాడుతున్నా ఎప్పుడైతే రోడ్ మీద. ఏం లేదు, పొద్దున్నే లేచి వచ్చిన ఎగ్జామ్ రాయడానికి ఈరోజు. ఎంఎస్టీసీ మెటల్ స్క్రాప్ది ఒక పిఎస్లో నేర్చుకోలేకుండా ఎగ్జామ్ పెట్టాడు అని అప్లై చేసిన. అన్ని ఆప్షన్స్ పెట్టినా గైస్, ఏం అంత రాదు నాకు, ప్రిపేర్ కావాలి అంత పర్ఫెక్ట్గా. చూడాలి మరి ఏమవుతుందో.
ఎగ్జామ్ అయితే డొల్లా, ఏం రాయలేదు. అన్ని ఆప్షన్స్ పెట్టిన, రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడు. ఈరోజు ఇక నెక్స్ట్ రిజల్ట్ వచ్చినాక వీడియో ఇస్తా. మీకు కూడా ఇలాంటి ఎగ్జామ్స్ కావాలి, అప్లై చేయాలి, ఇంటర్వ్యూస్ ఏమైనా ఇలాంటివి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. కామెంట్ సెక్షన్లో అడగండి, పెడతాం లింక్. అంతే గైస్, బాయ్, ఉంటా.